భగవంతుడే లేడు, అంతా సైన్స్తోనే ముందుకెళ్తుంది, సైన్స్ సాధించిన ప్రగతి, ఇలాంటి మాటలు మనం నేను అడిగాను కదా, ఇప్పుడు సైన్స్ ప్రగతి సాధించలేదనేది మనం ఒప్పుకోం. సైన్స్ ప్రగతిని సాధించింది. ఏదైతే ఈరోజు సాంకేతికంగా అభివృద్ధి చెందాము అని మనం అనుకుంటున్నాము, ఆ సాంకేతిక అభివృద్ధిలో ఉన్నటువంటి మానవ సమాజం ఖచ్చితంగా వేరే దృక్పథంలోకి వెళ్ళింది. ఒక రాయి చెక్కి బయట సింహం బొమ్మ తయారు చేశారు, ఇంకొక రాయిని చెక్కి అమ్మవారిని పెట్టారు. నువ్వు ఈ సింహాన్ని చూసి ఎందుకు నీలో భయం కలగట్లేదు, అమ్మవారిని చూసి నీకు ఎందుకు భక్తి వస్తుంది? దానికి ఆ పిల్లాడు ఏం సమాధానం చెప్పాడు? ఆ పిల్లాడి యొక్క బుద్ధిలో అది ఎక్కించాడు. మాట్లాడకూడని తప్పుడు మాట ఒక పిల్లాడి నోట్లో నుంచి వచ్చిందనుకో, ఏది ఇంట్లో తల్లిదండ్రులు ఆ భాష వాడుతూ ఉన్నా, ఆ పదాలు వాడుతూ ఉన్నా వాడికి నా మనస్సు మీద సైన్స్ యొక్క నియంత్రణ ఏమీ లేదే. ఈరోజు సమాజం అనేటువంటిది ఒక వ్యాస్ట్ సొసైటీ. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. గురూజీ, ఇదివరకు రోజుల్లో భయం భక్తి అనే నానుడు ఉండేది. కొంచెం భయపడుతూ ఉండండి, భక్తి భావంతో ఉండండి. భక్తి ఉంది అంటే ఆటోమేటిక్గా ఏ పని చేస్తున్నా, ఏ విధానంలోకి వెళ్తున్నా కూడా ఒక భయం వేసేది. కానీ ఇప్పటి రోజుల్లో భయము కనిపించట్లేదు, భక్తి కనిపించట్లేదు. అసలు పిల్లల్లో చూసుకుంటే భక్తి అనే భావనే ఉండట్లేదు. దీన్ని ఎలా అలవరచాలి? సంస్కృతంలో ఒక వ్యాఖ్య ఉంది, ఆహార నిద్ర భయమైతునాని సమానమేత పశుభిర్నరాణ. అంటే ఆహారము, నిద్ర, భయము ఇవన్నీ కూడా ఫండమెంటల్ బయలాజికల్ సైకలాజికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, భౌతికమైన మానసికమైన ఈ ప్రక్రియ పశువులకి ఉంది, మనిషికి ఉంది. భయం అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. సో భయము ఎన్ని రకాలుగా వస్తుంది మనిషి కంటే? ప్రాణము, మానము, విత్తము, ఈ మూడిటి మీద భయం ఉంటుంది మనిషి. కాకపోతే ఈరోజు సమాజంలో ఏంటనంటే, ఏదైతే ఈరోజు సాంకేతికంగా అభివృద్ధి చెందాము అని మనం అనుకుంటున్నాము, సాంకేతికత రోబోలకి బాగా పనిచేస్తుంది. ఆ సైన్స్కి ఒక ప్రశ్న వేయబడింది, ఏంటనంటే నువ్వు దేన్నైనా కొలుస్తున్నావు కదా, మనిషి యొక్క మానసిక స్థితిని కొలవగలవా? నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటాడో నువ్వు చెప్పగలవా? ఇప్పుడు నీ సైన్స్ ఏముంటుంది, ఇలా ఉంటేనే, ఇలా అయితేనే, ఇలా కొలత కొలిస్తేనే, ఆ కొలత పరిధిలో ఉంటేనే అనేది సైన్స్. కానీ మనిషి యొక్క మానసిక స్థితి ఆ కొలతల పరిధిలో ఉండేది కాదు. అలా కొలత పెట్టి ఆ కొలతల పరిధిలోకి తెస్తే అది మనస్సే కాదు. ఇంకా ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ రివర్, ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ కాల్డ్ మైండ్. అంటే ప్రవహించే నీళ్లు ఎక్కడైతే ప్రవహిస్తుందో దాన్ని నది అంటాం. అవును. నిలువ ఉండిపోతే దాన్ని ఒక కొలనను, చెరువను, లేకపోతే కాలువను ఏదో ఒకటి అంటాం, అంతే కదా, ఒక గుంట. సో అదే ప్రవహించే నీటిని నది అంటాం. అలాగే ప్రవహించే ఆలోచనల యొక్క ప్రవాహమే మనస్సు అనేది. ప్రవాహం అంటే ఏంటి? ఈ క్షణం ఇలా ఉంటుంది, నెక్స్ట్ క్షణం మారిపోతుంది, వేరేది వచ్చేస్తుంటుంది. కాబట్టి సాంకేతికంగా ఈరోజు సమాజం ఏదైతే అభివృద్ధి చెందుతూ ఉందో, ఆ సాంకేతిక అభివృద్ధిలో ఉన్నటువంటి మానవ సమాజం ఖచ్చితంగా వేరే కోణాన్ని ఆవిష్కరించుకుంటుంది, వేరే దృక్పథంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఇప్పుడు చాలామంది ప్రశ్నలు ఏంటంటే, ఒక రాయి చెక్కి బయట సింహం బొమ్మ తయారు చేశారు, ఓకే, బయట అమ్మవారి వాహనం అని పెట్టారు, ఇంకొక రాయిని చెక్కి అమ్మవారిని పెట్టారు. నువ్వు ఈ సింహాన్ని చూసి ఎందుకు నీలో భయం కలగట్లేదు, అమ్మవారిని చూసి నీకు ఎందుకు భక్తి వస్తుంది అని అడిగాడు. మామూలుగా సింహం అంటే భయం కదా. అవును. అంటే వాడు అంటాడు, ఆ పిల్లాడు, అబ్బాయి ఇది రాయి కదా, ఇది నన్ను ఏం చెయ్యదని. మరి అమ్మవారు కూడా రాయే కదా, మరి అలాంటప్పుడు రూపం వేరు కదా. రూపం వేరే, ఇది రూపం వేరైనా సింహం అనే రూపం ఉంది కదా. సో కానీ అది రాయి కాబట్టి నన్ను ఏం చెయ్యదని ఒక భావనలో ఉన్నాడు. అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అది కూడా రాయే కదా, దాన్ని ఎందుకు నువ్వు అమ్మవారిలా చూస్తున్నావు అని అడిగాడు. దానికి ఎందుకు నువ్వు భక్తి, దానికి ఎందుకు నువ్వు ఒక రకమైన ఒక శ్రద్ధ, దానికి ఒక పవిత్రత, ఇవన్నీ నువ్వు ఆపాదిస్తున్నావు అని అడిగాడు. అంటే దానికి ఆ పిల్లాడు ఏం సమాధానం చెప్పాడు అంటే, రెండు రాయే కదా, ఇంకా అది అమ్మవారు కాదనమాట, అది ఒక బొమ్మే, ఇది బొమ్మే, అది బొమ్మే అని ఆ పిల్లాడి యొక్క బుద్ధిలో అది ఎక్కించాడు అనమాట.
నా అభిప్రాయం ఏంటంటే నేను అలాంటి వాటికి సమాధానం చెప్పేటప్పుడు యద్భావం తద్భవతి అనేటువంటిది వస్తుంది. యద్భావం తద్భవతి తద్భవతి. అని నా భావన అక్కడ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది దట్ షోస్. ఎస్. సో సే యువర్ ఫ్రెండ్ ఐ కెన్ టెల్ అబౌట్ యూ అని, అంటే నీ మిత్రుడు ఎవడో నాకు చెప్పు, నీ గురించి చెప్తానని. అంటే నీ మిత్రుడు ఎవరో నాకు తెలిస్తే నీ గురించి నేను చెప్తాను అని అంటే అది ఏ రకమైన సహవాసంతో నీ యొక్క ప్రవర్తన సాగుతూ ఉందో అవును. నీ ప్రవర్తనని కూడా నేను చెప్పగలనని. కాబట్టి మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక దైవము అనేటువంటిది మనం అక్కడ దర్శిస్తున్నప్పుడు దైవాన్ని దర్శించే కోణంలో మనందరి మనస్సులో ఏంటనంటే ఒక కల్చర్ ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్, మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ మన పూర్వీకులు కానీ మనమే వాళ్ళతో వెళ్ళినప్పుడు కానీ ఇది ఉంటుంది. మనం వెళ్ళగానే చెప్పులు బయట ఎక్కడో ఇప్పేస్తాం, అవునండి. కాళ్ళు కడుక్కుంటాం. ఇది మనకు నేర్పితే కాదు, మనం చూసి నేర్చుకున్నాం. అదే ఒక సౌత్ ఆఫ్రికా నుంచో ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, మంచి సూటు బూటు వేసుకొని మంచిగా బూట్లు వేసుకొని వచ్చాడు అనుకోండి, అక్కడ బూట్లు ఇప్పాలనేది అతనికి తెలియదు, కాళ్ళు కడుక్కోవాలనేది తెలియదు. ఓకే, మనం వెళ్ళిన తర్వాత పూలు కొబ్బరికాయలో లేకపోతే పళ్ళో పట్టుకెళ్తాం, అది అతనికి తెలియదు ఏం చేయాలని. అంటే నేను అనేది ఏంటనంటే పిల్లల్లో ఆ రకమైన సంస్కారాన్ని నింపాల్సిన బాధ్యత పెద్దలది ఉంది. ఒక మాట్లాడకూడని తప్పుడు మాట ఒక పిల్లాడి నోట్లో నుంచి వచ్చిందనుకోండి, ఏది ఇంట్లో తల్లిదండ్రులు ఆ భాష వాడుతూ ఉన్నా ఆ పదాలు వాడుతూ ఉన్నా వాడికి ఎక్కుతుంది. లేదా స్కూల్లో టీచర్లు ఎవరైనా మాట్లాడితే పట్టుకుంటారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడితే పట్టుకుంటారు. ఇదే కదా వాళ్ళకి, వాళ్ళ ప్రపంచం ఈ మూడే కదా. సో కాబట్టి పిల్లలు ఎక్కడ మసులుతున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఈ అబ్జర్వేషన్ ఉండాలి. వాళ్ళ ఆ సంస్కారాన్ని నింపే బాధ్యత తల్లిదండ్రులదే అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచే భక్తి భావం వైపు వాళ్ళు వెళ్ళేలాంటి ప్రయత్నాలు చేయాలంటారు. ఖచ్చితంగా ఇంట్లో ఆ వాతావరణం రావాలమ్మా. ఇంట్లో ఆ వాతావరణం లేనిదే మనం మొక్కై వంగనిదే మానుగా వంగలేదు. అయితే ఖచ్చితంగా అది రావాలి. కొన్ని రకాల మనుషులు కావచ్చు, భగవంతుడే లేడు, అంతా సైన్స్తోనే ముందుకెళ్తుంది, సైన్స్ సాధించిన ప్రగతి, ఇలాంటి మాటలు మనం నేను అడిగాను కదా, ఇప్పుడు సైన్స్ ప్రగతి సాధించలేదనేది మనం ఒప్పుకోము. సైన్స్ ప్రగతిని సాధించింది పక్కా, కానీ ప్రగతి అనేది ఒకటి, మనోగతి అనేది ఇంకొకటి. నా మనస్సు మీద సైన్స్ యొక్క నియంత్రణ ఏముంది? ఏమీ లేదే. సైన్స్ మీద నా మనస్సు యొక్క నియంత్రణ ఉంటుంది. ఇప్పుడు సైన్స్ని కనిపెట్టేది, సైన్స్ అని చెప్పగలిగేది నా మనస్సు. అవును, అంతే కదా. అవును. ఇప్పుడు ఆ మానసిక పరిపక్వత, మానసిక స్థితిని బట్టే కదా సైన్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అవును. కానీ సైన్స్ హ్యాస్ నో సే ఓవర్ ఆన్ మై మైండ్. అంటే మరి ఇలాంటి ప్రశ్నలకి మనస్సుని మరి భక్తి భావం కంట్రోల్లో ఉంచగలుగుతుందని అంటారా గురూజీ? కాదు, కంట్రోల్ అనేది ఏది ఉంచదమ్మా, కానీ సంస్కారం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇంట్లో తండ్రి సిగరెట్ పీలుస్తూ కొడుకు రే సిగరెట్ ఎప్పుడన్నా నువ్వు తాగావనుకో నువ్వు సస్తావని అన్నాడంటే నీకు ఆరోగ్యం బాగుండదు, నీ గుండె పాడైపోద్ది, నీకు లంగ్స్ పాడైపోతుంది, నువ్వు చచ్చిపోతావు, నీకు ప్రాణాంతకం అని చెప్పాడు అనుకోండి, అక్కడ చేతిలో సిగరెట్ ఉందనుకోండి, ఎలాగ అది క్యారీ అవుతుంది? క్యారీ అవ్వదు కదా. ఇప్పుడు సినిమాల్లో కూడా ధూమ్రపానం ఇది చాలా ఆరోగ్యానికి హానికరం అని వేస్తారు కదా, అండ్ అక్కడ తాగుతూ ఉంటారు కదా. అంటే ఏంటి ఇక్కడ ఏం సింక్ అయినట్టు? అక్కడ సైన్స్ అంటున్నాం, సైన్స్ సాంకేతికంగా చాలా బాగా డెవలప్ అయింది, నో డౌట్. అంతే ఘోరంగా పతనం అవ్వడానికి కూడా అది ఉపయోగపడుతుంది కదా, అదే సైన్స్. ఈరోజు ఫోన్ హ్యాకింగ్ అంటున్నారు, ఈరోజు రకరకాలు అంటున్నారు, అది చేసేస్తున్నారు, ఇదంతా సైన్సే కదా. సైన్స్ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. కాబట్టి మంచి చెడులు అనేవి ఒక్కదానికి ఆపాదించొద్దు, మనిషి యొక్క మనస్సు దాన్ని ఎలా వాడుతున్నాడు. కాబట్టి దానికంటే ప్రభావం ఎవరు? సైన్స్ కంటే ప్రమాదము ప్రభావము రెండు మనసులోనే ఉంటుంది. నేనేమంటానంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, ఇది మన ఋషులు ఒక ఫార్ములా పెడితే దాన్ని ఇప్పుడు కాదు కదా, మీరు రాసుకోండి. ఇంకొక 100 సంవత్సరాల తర్వాత సైంటిస్ట్ వచ్చి అది తప్పని చెప్పలేడు, 100 కాదు 1000 సంవత్సరాల తర్వాత కూడా. ఆ ఫార్ములా హ్యాస్ ద డెప్త్, దానికి ఒక బేస్ ఉంది. మనస్సు కంటే గొప్పది కాదు సైన్స్, ఇది ఐ కెన్ ఛాలెంజ్ ఎనీవేర్. ఎందుకంటే సైన్స్ గొప్పదైతే ఆ సైన్స్ని పాడు చేసేటువంటి, రివర్స్ చేయగలిగేటువంటి శక్తి మనస్సుకు. మరి ఆ మనసే పరిపరి విధాల పరుగులు పెడుతూ ఉంటుంది కదా గురూజీ. అంటే రకరకాల దృశ్యాలను చూస్తాము, రకరకాల వాతావరణంకి వెళ్తాము, రకరకాల వ్యక్తుల్ని కలుస్తాం. అనేది ఏంటంటే ఈ రోజు సమాజం అనేటువంటిది ఒక వాస్ట్ సొసైటీ. ఒకప్పుడు మనం ఇంట్లో 20 మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి వాడు 20 మంది
చేయగలిగే పనంతా వాడొక్కడు ఫోన్ ద్వారా చేసేసుకున్నాడు. చేసుకున్నాడు. ఇప్పుడు జొమాటో కొడితే జొమాటో తెచ్చి అవును. ఇచ్చేస్తుంది, ఇంకోటి కొడితే ఇంకోటి వస్తున్నాడు. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, నేను ఒకరి ఇంట్లో ఉన్నాను, ఒకరింటికి వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదో లేదు వస్తువు తెప్పించాలంటే మీరేం కంగారు పడకండి 8 minutes వచ్చేస్తుందని అన్నారు. అరే నువ్వేం ఋషివా, నువ్వేమన్నా పెద్ద దేవుడివా, ఎలా 8 నిమిషాల్లో ఇది వస్తుందని కరెక్ట్గా టైం చెప్తున్నానంటే అంటే ఇదిగో మొబైల్ జెప్టోలు, బ్లింకిట్లు లాంటి యాప్స్ వచ్చేసినాయి వచ్చేసాయి. వాళ్ళు చూసేసి 8 minutesలో మీ దగ్గర ఉంటుందంట, అవును. టైంతో సహా సెకండ్స్తో సహా. వాడు కరెక్ట్గా పట్టుకొచ్చి అప్పచెప్పేస్తున్నాడు. సో సైన్స్ యొక్క ప్రగతి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి లేకపోలేదు కదా. దీనితో పాటు సమాజంలో ఏవేవి పెరుగుతున్నాయో, ఏవేవి పెరగకూడవో అవన్నీ పెరిగిపోతున్నాయి. ఓ ఆ పెరిగిపోయే వాటిల్లో మనందరం కూడా ఉన్నాం. అందులో మన మనస్సుని నిజంగా మంచి సంస్కారంతో దాన్ని సంస్కరించుకుంటూ పోవాలి తప్ప మనం అది చూడొద్దు అని మనం గట్టిగా వాదించడానికి లేదు. కంటపడచ్చు. మన మనసుతో కూడా మనం వాదించుకునే అవకాశం లేదా గురూజీ? లేదంటే మనస్సుని వాదించి ఎవడు నెగ్గలేడమ్మా, మనస్సుని సాధించి నెగ్గగలడు. సాధనతో మాత్రమే మనస్సుని నెగ్గగలడు. కాబట్టి నా లెక్కలో ఈ సమాజానికి భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనిషిలో. కానీ భయం కంటే దాటిపోయినటువంటిది ఏంటంటే, ఈరోజు మీరు అన్నారు కదా ప్రగతి అనే ముసుగులో భయం అనే దాన్ని అణగదొక్కుని మనిషి రకరకాలుగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, భక్తి అనేది కూడా ఈరోజు ఎలా అయిపోయిందనంటే, నిజంగా చెప్పాలి అనంటే ఒక గుడికి వెళ్తున్నాము అని అంటే వెళ్ళే వాళ్ళని చూస్తే వాళ్ళ ఆలోచనలు ఒకలాగున్నాయి, వెళ్ళని వాడిని చూస్తే వాళ్ళ ఆలోచనలు ఈ ఎక్స్ట్రీమ్లో ఉంది, ఇది ఆ ఎక్స్ట్రీమ్లో ఉంది, ఇది ఈ ఎక్స్ట్రీమ్లో ఉంది. నాతో కొంతమంది అడుగుతుంటారు, ఏమండి మనం ఈ పూజలు చేస్తే గెలుస్తామా అని. నేనంటాను, ఇప్పుడు పూజ చేస్తే నిన్ను గెలిపించి పూజ చేయలేదు కాబట్టి ఆయన ఓడిస్తే దేవుడు ఏమవుతాడు? సాటిస్ఫై అవుతాడు, అంతే కదా. ఆయన దేవుడు కదా. సో కాబట్టి నేనేమన్నానంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక నియోజకవర్గంలో ఒక 2 కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ మొక్కుకుంటారు దేవుణ్ణి, గెలిస్తే మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని. కానీ ఇద్దరు గెలుస్తారా? ఒకరికే కదా గెలుపు సాధ్యం. గెలుపు సాధ్యం ఒకరికే. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఒకరికే. నిజంగా దేవుడు ఏం చేయాలి? ఇద్దరిని గెలిపించగలిగాలి, లేదా ఇద్దరిని ఓడించేయాలి. అది జరగని పని. ఎవరో ఒక్కళ్ళే గెలుస్తారు. ఈ గెలిచిన వ్యక్తి ఏమనుకుంటాడు? అబ్బా నేను దేవుణ్ణి నమ్మాను గెలిచానని. ఈ గెలవని వ్యక్తి ఏంటి? నేను దేవుణ్ణి నమ్మాను కానీ ఎక్కడో తేడా కొట్టింది, ఏదో జరిగిందని అంటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి గెలుపోటములు దేవుడి మీద పెట్టి, మనము మనకు కావాల్సినవన్నీ దేవుడి మీద పెట్టి మనం చూసుకోవడం అనే ఆ ఎక్స్ట్రీమ్ కూడా తగ్గించాలి. దైవం అనేది ఒక శక్తి, దైవం అనేది ఒక తత్వం, దైవం అనేది ఒక సాధనకు సంబంధించి. ఇంకో చిన్న ప్రశ్న గురూజీ, నేను కూడా భక్తితో కొలిచినప్పుడు నన్నెందుకు భగవంతుడు చూడలేదు, నాకెందుకు ఓటమినిచ్చాడనే ప్రశ్న మనుషుల్లో వస్తుంది కదా గురూజీ. అదే దానికి మరి దాన్ని ఎలా సవరించుకోవాలి? వీళ్ళిద్దరూ ఏది చేయకుండా దేవుడి మీదనే పెట్టి ఇంట్లో కూర్చున్నారా? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసే ఆ ప్రయత్నంలో ఇతని దగ్గర లోపం ఉందేమో. ప్రయత్న లోపం. ఏ భగవద్గీత తీసినా, ఏ రామాయణం తీసినా రాముడైనా దేవుడి మీద పెట్టేసి కూర్చోలేదు. ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. కృష్ణుడైనా ఏమన్నాడు అర్జునుడికి? అరే నీ దేవుడు, నీ వేదాంతము, నీ వైరాగ్యం ఇవన్నీ ఒప్పుకుందాం, అవన్నీ కావాలి, కానీ నీ ప్రయత్నము ఎప్పుడూ విడిచిపెట్టద్దు అన్నారు ఆయన. కాబట్టి నేను ఎప్పుడు పరిశీలన చేసినప్పుడు నాకు 3 అంశాలు కనిపిస్తుంటాయి. దైవానుగ్రహము, యోగ బలము, దైవ బలము, అలానే ప్రయత్న బలం. ఈ 3 బలాలు కలవాలి ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి. దైవ బలం అని అంటే మనం ఒక మంత్రము, ఒక సాధన, ఒక యజ్ఞము, ఒక జపము, వీటితో ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఇన్వోక్ చేసుకుంటున్నాం. యోగ బలం అని అంటే మనం పుట్టినప్పుడు మనకు తీసేటువంటి జాతకం అంటారు కదా, జ్యోతిష్య పరంగా కూడా ఆ యోగ బలం అనేది ఉండాలి, యోగం ఉండాలి. 3వది ప్రయత్న బలం, ఇది కూడా ఉండాలి. ఈ 3 సరళ రేఖ మీద కరెక్ట్గా వచ్చినప్పుడు సక్సెస్ అనేది కనపడుతుంది. ఇది నాకున్న అనుభవం. ఇది నాకైనా మీకైనా ఎవరికైనా ఇందులో ఏ ఒక్కటి లోపించినా సక్సెస్ అనేది దాని పర్సంటేజ్ తగ్గిపోతుంది. అప్పుడు మనం ఎవరి మీద నింద వెయ్యకూడదు. అంతే అంతే కదా. అంతే. చాలా సంతోషం. నమస్తే.